అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్వప్న శర్కు. వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా స్వప్నతో. ఇన్ని డేస్ నేను షార్ట్స్ పెడుతున్నాను అండ్ ఒకటే లాంగ్ వీడియో పెట్టిన. దానికి ఒక రీజన్ ఉంది. బికాజ్ నా వాయిస్లో డిస్టర్బెన్స్ వస్తుంది, మైక్ లేదు నా దగ్గర, కాబట్టి చాలా డిస్టర్బెన్స్గా ఉంది అని లాంగ్ లాగ్ చేయట్లేదు, షార్ట్గా చేస్తున్నాను. బట్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను పెట్టే ప్రతి షార్ట్కి మీరు ఇచ్చే రెస్పాన్స్, మీరు ఇచ్చే లవ్ చాలా అంటే చాలా థ్యాంక్స్. మీరు నాకు చాలా లవ్ ఇస్తున్నారు. సో అది ఇంకా ఇంకా పెరగాలని నేను మన కోసం మన ఛానల్కి కొత్త ఎక్విప్మెంట్ తీసుకున్నాను అనమాట. అది చెప్తా. దానికంటే ముందు ఏంటంటే, నేను ఆఫీస్ బ్లాగ్స్ అండ్ నా డైలీ రొటీన్ ఇవన్నీ చేస్తున్నా. కొత్త కాన్సెప్ట్తో కూడా వస్తా. అది నెక్స్ట్ మంత్ అనౌన్స్ చేస్తాను. మీరు ఇచ్చే రెస్పాన్స్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత రీచ్ వస్తుంది, అది కూడా ఇంత తక్కువ టైంలో. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే, ఈరోజు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. దేనికంటే మన ఛానల్ స్టార్ట్ చేసి కరెక్ట్ ఇవాళకి 1 month అవుతుంది. అంటే ఇది రిలీజ్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ ఈరోజు వచ్చేసి 24th July, ఎగ్జాక్ట్గా లాస్ట్ మంత్ 24th నేను నా ఛానల్ స్టార్ట్ చేసిన. వ్యూస్ చాలా ఉన్నాయి, బట్ సబ్స్క్రైబర్స్ మెల్లిగా వస్తారు. ఈ వీడియోతో ఇంకెక్కువ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మ్యాటర్లోకి వచ్చేస్తాను అనమాట. ఈ ఒక్కరోజు నేను తెగ్గుగా అయిపోతాను అనమాట. తెగ్గు అంటే ఏంటి తెలుసు కదా. సో స్టార్ట్ చేద్దామా? మనం మ్యాజిక్ అయితే చేసేద్దాం. సినిమాటిక్ లెవెల్లో ట్రై చేద్దాం అనుకున్నా. లెట్స్ స్టార్ట్. వచ్చేసింది చూడండి మన మ్యాజిక్. ఏంటా మ్యాజిక్ అనుకుంటారా? మీరు చూసండి. ఇదైతే మన ఛానల్ కోసం మైక్ ఫైనలీ తీసేసుకున్నా. నేను కాదు, చెప్తా. నా వీడియోస్లో డిస్టర్బెన్స్ వస్తుంది, వాయిస్ నేను ఫోన్లోనే డిఫాల్ట్గా చెప్తున్నాను. అయితే మా బాబాయ్ చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో, నాకు ఫస్ట్ మొబైల్ ఇప్పించింది వాడే నేను టిక్టాక్ చేసేటప్పుడు అని. వాడు అన్నాడు, మైక్ లేదురా అందుకే ఇట్లా డిస్టర్బెన్స్ వస్తుందంటే, మైకే కదండి నేను కొనిపిస్తే తీసుకో అని చెప్పేసినాను అనమాట. సో వాడి మైక్ కొనిపించేసారు. మన కష్టం ఏం లేదు. బట్ ఆల్రెడీ చాలా నేను కొనేసినాను కాబట్టి వాడు ఇది కొనిపిస్తా అని చెప్తే వెంటనే ఫుల్ ఖుషి అయిపోయి మైక్ అయితే తీసేసుకున్నా. ఈ మైకే కాదు, నెక్స్ట్ మన ఛానల్ మానిటైజ్ అయినాక గింబల్ కూడా కొనిపిస్తాను అన్నట్టు. మీరే సాక్ష్యం. వినరా ఏంటి బాబాయ్ని రా అంటున్నా అనుకుంటున్నాను. వాడు నాకంటే జస్ట్ 2 years పెద్ద. అండ్ చిన్నప్పటి నుంచి బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగానే కొట్లాడుకుంటున్నాం కాబట్టి వాడిని నేను రా అని అంటాం, వాళ్ళు నేను అని అంటారు. సో రా అన్నాను, ఇంకొకండి బాబాయ్. సో ఈ వీడియోని ఫుల్గా స్టార్ట్ చేసేద్దాం. ఇది ఇప్పుడు అన్బాక్స్ చేసేసి దీని ఫీచర్స్ ఎట్లున్నాయి అండ్ ఇది ఎంత క్లారిటీగా వర్క్ చేస్తుంది, అసలు ఇది బిగినర్స్కి ఎట్లుంటుంది, అడ్వాన్స్ వాళ్ళకి ఎట్లుంటుందో చెప్తాను. ఫస్ట్ అయితే ఇది అన్బాక్స్ చేస్తాం. ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక బిగినర్గా ఇది స్టార్ట్ చేస్తున్నా కాబట్టి మీరు ట్రస్ట్ చేయొచ్చు. బికాజ్ నా బడ్జెట్లో నాకు ఇది అఫోర్డబుల్ అనిపించింది. నేను ఇది సేల్ ఉంటే తీసుకున్నాను అనమాట. అమెజాన్లో సేల్ నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు తీసుకోవచ్చు. 2499 పడ్డది నాకు. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఏంటి బిగినర్స్కి ఇంత కాస్ట్ ఎలా పెట్టగలుగుతారు అని అనుకోవచ్చు మీరు. అంటే ఇప్పుడు నార్మల్గా 1000లో అండ్ 500లో కూడా మైక్స్ అవైలబుల్ ఉన్నాయి. బట్ ఇది అనుకోండి, మీరు ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ లాగా మీరు ఎంత అడ్వాన్స్ వెర్షన్ వెళ్ళినా కానీ ఇది సరిపోతుంది. మరీ మీకు ఇంతకంటే ఎక్కువ కావాలి అని అనుకుంటే అప్పుడు వేరే చేంజ్ చేసుకోవచ్చు. కానీ అట్ ప్రజెంట్ అయితే చాలా అంటే చాలా అడ్వాన్స్ వెర్షన్లో అయితే ఇది నడుస్తుంది. నేను చాలా రివ్యూస్ కూడా చూసి తీసుకున్నాను. సో మీరు కూడా తీసుకోవచ్చు. బట్ 1 time ఇన్వెస్ట్మెంట్ కాదు, అఫోర్డ్ చేయొచ్చు అని నా ఫీలింగ్. ఎందుకంటే మనం తక్కువ కాస్ట్లో తీసుకొని మళ్ళీ మళ్ళీ కొనడం బదులు ఒకటేసారి తీసుకున్నాము ఒక 3 years దాకా ఈజీగా వస్తుందని నేను అనుకుంటున్నా. అందుకే నేను దీనికి ఒక్కదానికి ఎక్కువ కాస్ట్ పెట్టిన. సో అన్బాక్స్ చేసేసి దీని ఫీచర్స్ అన్నీ చూసేద్దాం.
సింపుల్. ఇది ఒక బుక్ లాగా వచ్చింది చూడండి. దీంట్లో మనకి మైక్ సెట్ వస్తుంది. ఒక మైక్ విత్ సెక్యూర్డ్గా ఇక్కడ చుట్టాలు ఇచ్చినారు. అండ్ యాక్సెసరీ బాక్స్ ఒకటైతే మీకు దొరుకుతుంది దీంట్లో. అండ్ యాజ్ యూజువల్ మాన్యువల్ ఉంటుంది. ఇది ఒక స్కానర్ ఉంటుంది. దేనికి అనేది నేను లాస్ట్లో చెప్తా. సో లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. ఇప్పుడు అయితే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళ కోసం ఇక్కడ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆ బటన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ చేస్తాను అనమాట. సో ఇవన్నీ ఈ బాక్స్లో వచ్చేసినాయి అనమాట. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇఫ్ దాంట్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ మాన్యువల్లో చూసేసి మిగతావి యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటే ఈ బాక్స్ ఎంత బాగుందంటే క్యూట్గా చుక్కుసా. ఇది మనకి పాకెట్ ఫ్రెండ్లీ, ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. మనం అడ్వాన్స్గా కొంచెం పెద్ద మైక్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఒక బ్యాగ్ క్యారీ చేయాలి, అదంతా జరుగుతుంది. అదే ఇది అనుకోండి ఈజీగా జోబులో పెట్టుకుని వెళ్ళచ్చు. ఈ యాక్సెసరీ బాక్స్లో ఒక టైప్ A టు టైప్ C కేబుల్ వస్తుంది. అండ్ 2 డెడ్ క్యాట్స్ వస్తాయి. బికాజ్ ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఎక్స్ట్రీమ్ లెవెల్ బైక్కి వెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఐఫోన్కి అడాప్ట్ చేసింది. యాక్చువల్గా ఇది C టైప్ వస్తుంది కాబట్టి కేబుల్ ఐఫోన్కి సపరేట్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ 15 వెర్షన్ వాళ్ళకైతే అవసరం లేదు, బికాజ్ ఇది C టైప్ ఉంది కాబట్టి. 14 అండ్ దానికంటే ప్రీవియస్ వర్షన్స్కి మనం ఇది యూజ్ చేస్తాం. నా ఫోన్ వచ్చేసి 15 కాబట్టి డైరెక్ట్ నేను C టైప్ యూజ్ చేస్తాను. ఇది డిజిటెక్ వాళ్ళది మైక్ చెప్తాను. 2-in-1 వైర్లెస్ మైక్రో సిస్టమ్ అనమాట. ఇది DWM-105 మైక్. నేను ఇప్పుడైతే మైక్ని కనెక్ట్ చేసి పెట్టుకున్న డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. ఇప్పటి నుంచి క్లారిటీ ఉంటుంది. ఇక తీసేయండి, ఇది ఇట్లా ఉంటుంది. ఇప్పటి నుంచి మన ప్రతి వీడియో ఫుల్ క్లారిటీ ఉంటుంది అనమాట. మీకు ఆల్రెడీ డిఫరెన్స్ తెలిసే ఉంటుంది. మన ప్రీవియస్గా స్టార్టింగ్ వీడియోకి ఇప్పటికీ నాయిస్ ఎంత డిఫరెన్స్ ఉంటుందో. ఇవి నార్మల్గా అయితే 2 మైక్స్ కాబట్టి ఒక మైక్ 6 అవర్స్ దాకా ఛార్జింగ్ వస్తుంది. మనం ఒకటొకటి యూజ్ చేస్తే 6 అవర్స్, లేదు 2 ఒకటేసారి యూజ్ చేస్తేనేమో 2 కలిపి 6 అవర్స్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి దీని కేబుల్ ఛార్జింగ్ టైప్ C ఉంటుంది. నార్మల్గా ఓన్లీ దీనికి ఛార్జ్ పెడితేనేమో 1 అవర్ ఛార్జింగ్ పెట్టాలి. ఈ మైక్ కూడా అందులో పెట్టి ఛార్జింగ్ పెట్టి 1.5 అవర్ ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏమన్నా కొంచెం క్లారిటీగా చెప్పకపోతే అడ్జస్ట్ అయిపోండి, ఎందుకంటే నేను కూడా రీసెంట్గానే స్టార్ట్ చేశాను. సో నాకు అంతగా మాట్లాడమైనా ఏదైనా రాకపోవచ్చు, మెల్లిమెల్లిగా అప్డేట్ అవుతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇక నేను వాటిని క్లారిఫై చేయడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. ఇప్పటి నుంచి మన వీడియోస్ అన్ని ఫుల్గా క్లారిటీతో వచ్చేస్తాయి. వాయిస్ కూడా ఇన్ని రోజులు ఫోన్ అన్నాను, ఇప్పుడు వాయిస్ కూడా ఫుల్ డిస్టర్బెన్స్ లేకుండా వస్తాయి. ఇప్పుడు మ్యాక్సిమం మీకు అర్థమయ్యే ఉంటుంది ఫస్ట్కి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. బట్ ఇప్పటి నుంచి ఇంకెక్కువ సపోర్ట్ నాకు కావాలి. అండ్ మనకి మైక్ వచ్చేసింది కాబట్టి ఇప్పటి నుంచి తగ్గేదే లేదు. ప్రతి వ్లాగ్ షూట్ చేస్తా. మీరు నా వ్లాగ్స్ రావాలనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసేసండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. తెలుసు కదా మన ఛానల్ పేరు సరదాగా స్వప్నతో. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.